జై శ్రీకృష్ణ. ఈరోజు రేపు ఉండేటటువంటి అనేక ఆరోగ్య సమస్యల్లో చాలా ఎక్కువగా మనం వినేటటువంటి సమస్య నిద్రలేమి. నిద్ర రావడం లేదండి, నిద్ర పట్టడం లేదండి అని. సరే, చాలా రకాల చిట్కాలు ఉంటాయి. వేడి వేడి పాలు రాత్రిపూట తాగడం, మనకి ఇష్టమైనటువంటి, కొందరికి మెత్తగా ఉంటే పరుపు ఇష్టం, కొందరికి గట్టిగా ఉంటే ఇష్టం, కొందరికి ఏదేసినా ఉండదు నిద్ర. సో ఇలాగా రకరకాలుగా సమస్యని మనం వింటూ ఉంటాం చాలా మంది దగ్గర నుంచి. ఈ చిత్రం చూడండి ఒకసారి. ఇదేంటో తెలుసా? వాయనాడులో అయినటువంటి ఈ వరద, ఈ ప్రకృతి వైపరీత్యం ఏదైతే ఉందో ఆ సందర్భంగా విపరీతమైన నష్టం కలుగుతుంది. మనందరం కూడా వార్తల్లో చూస్తున్నాం. ఇది మన ఇండియన్ ఆర్మీ, మన దేశ సైనికులు, జై జవాన్, వారు 3 గంటల్లో బ్రిడ్జి కట్టి ఎంతో మందిని, ఎన్నో వందల వేల మందిని కాపాడుతున్నారు. ఆర్మీ అలాగే ఆర్ఎస్ఎస్, ఈ రెండు కూడా ఉధృతంగా పనిచేస్తున్నాయి. అసలు ఎన్ని నమస్కారాలు చేసినా కూడా ఇంకా మనకి పుణ్యం పెరుగుతుంది కానీ తగ్గదు. అంత గొప్ప సేవ వాళ్ళు ప్రాణాలకు తెగించి చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రంలో ఆ జవాన్ సోదరులందరూ కూడా ఎలా నిద్రపోతున్నారు చూడండి. అర్థమైందా? ఒక పరుపు లేదు, ఒక దిండు లేదు, ఒక ఉతికిన దుప్పట లేదా అది చూసుకోవటం లేదు, ఏసీ ఉందా లేదా, ఫ్యాన్ ఉందా లేదా, ఏమీ లేదు కదా. ఏమర్థమవుతుంది? నిద్ర పట్టని వాళ్ళు ఈ పిక్చర్ని రోజు చూడండి. పూజ చేసుకునేటప్పుడు భగవంతుడి రూపాన్ని ఎలా చూస్తుంటామో ఇదిగో ఇలాంటిది చూడాలి, ఆలోచించాలి. స్ట్రిక్ట్గా మొబైల్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ, ఏ రకమైనటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ పడుకునే కంటే ముందు గంట లోపు మన కళ్ళు చూడకూడదు. ఇది ఒక నియమంగా పెట్టుకోండి. అవ్వడంలా కాదు, అవ్వకపోవడానికి కారణం ఏంటో దాని మీద సీరియస్గా పనిచేయాలి మనం కదండి. సో 1 ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూడొద్దు. 2 లవంగాలు, దాల్చిన చెక్క లాంటివి రోజులో, అంటే రోజు భాగంలో, అంటే పగలపూట ఏదో ఒక సమయంలో కొద్దిగా నోట్లో వేసుకొని చప్పరిస్తూ ఉండాలి. వేడి పాలు తాగాలి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ దగ్గరకు ఉండకూడదు. ప్లస్ శారీరక వ్యాయామం అలసిపోయేంతగా చేయాలి. ఎందుకని ఆ ఆర్మీ సోదరులకి నిద్ర ఎలా పడుతుంది, మనకెందుకు పట్టడం లేదు కదా? ఆలోచించండి. చాలా మంది నేను గమనిస్తాను కదా, ఇది ఒక ఫ్యాషన్ లాగా చెప్పుకుంటారు. ఒక అనారోగ్య సమస్యని ఒక ఫ్యాషన్ లాగా చెప్పుకుంటారు, అదొక క్వాలిఫికేషన్ లాగా చెప్పుకుంటారు. చాలా తప్పది. ఊరికే చెప్పుకోకూడదు. రోగం ఉంటే, అంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే దాన్ని ఎలా తొలగించుకోవాలో దాని మీద ఫోకస్ చేయాలి తప్ప, కనిపించిన వాళ్ళందరికీ నాకు డైజెషన్ ప్రాబ్లం కాబట్టి ఎక్కువ పడుకుంటా, నాకు నిద్ర రాత్రి రాదు కాబట్టి పగలంతా పడుకుంటా, ఇలాగ కారణాలు చెప్పటం కాదు. ఎదుటి వాళ్ళకి అసలు చెప్పకూడదు మన అనారోగ్య సమస్యని. మనకి మనమే తీర్చేసుకోవాలి, మనకి మనమే తొలగించుకోవాలి. ఈవేళ రేపు ఎన్నో రకాల మాధ్యమాల్లో ఎన్నో రకాల చిట్కాలు చెప్తున్నారు, హోమ్ రెమెడీస్ చెప్తున్నారు, ఆయుర్వేదాన్ని చెప్తున్నారు, ప్రకృతి సహజంగా చేయాల్సినవి ఇవన్నీ కూడా. సో కాబట్టి మన శరీరానికి ఏది సరిపోతుందో, మన శరీరానికి ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్కటి అడాప్ట్ చేసుకుంటుంది. అందరికీ అన్ని సూట్ అవ్వవు కదా. కాబట్టి మన శరీరానికి ఏది సరిపోతుందో ఒకటి ప్రయత్నించాలి, తర్వాత 2వది ప్రయత్నించాలి, తర్వాత 3వది ప్రయత్నించాలి, 4 ఇలా భిన్న ప్రకారాలుగా మనం ప్రయత్నం చేస్తుంటే మన శరీరానికి ఏదో ఒకటి సెట్ అవుతుంది. జనరల్గా ఏదైనా ఒకటి వాడామనుకోండి, కొంతమందికి వేడి పాలు తాగుతారు, కొన్నాళ్ళు పనిచేస్తుంది, ఒక వారమో 10 రోజులు 15 రోజులు పనిచేస్తుంది, తర్వాత మళ్ళీ పనిచేయదు, మళ్ళీ మార్చండి, ఇంకో రకం మార్చండి. అంటే ఒకటే పనిచేయదు ఎప్పుడు దేహానికి కూడా. మనకి అదే అని అలాగే పట్టు కూర్చోకూడదు, మారుతుండాలా, తెలుసుకుంటుండాలి, చేసుకుంటుండాలి. ఇది ఒక దైవ సమానంగా మనం చూడాలి. ఈ పిక్చర్ని చూసి ఇలా వాళ్ళు మనుషులే, మనం మనుషులమే, అంటే మనమేదో లోపం చేస్తున్నాం, మనమేదో తప్పు చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రకారంగా మనం మేలుకొని దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్గా మనం సరి చేసుకోవాలి.
తప్పకుండా చక్కటి నిద్ర పడుతుంది. ఎందుకంటే నిద్ర ఒక్కటి లేకపోతే జీవితంలో సగం కోల్పోయినట్లేనండి. అది దానికోసం ఇంకా ఆ ట్యాబ్లెట్లని ఈ ట్యాబ్లెట్లని ఇంకోటని అలా చేయొద్దు కదా. సహజంగానే ఇది భగవంతుడు మనకిచ్చినటువంటి వరం. దాన్ని మళ్ళీ తిరిగి మనం రెనోవేట్ చేసుకోవాలి. ఏదైనా ఒక కారణంతో అది వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి మనం మంచిగా చేసుకోగలగాలి. అలా చేద్దాం. చక్కటి నిద్రని మనం సొంతం చేసుకుందాం. ఇంకా ఎవరెవరైనా కూడా ఇలాంటివి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆలోచనలకు దూరంగా ఏదైనా ఏ దైవం ఇష్టమైతే ఆ దైవాన్ని స్మరించుకుంటూ ప్రయత్నిస్తే, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కి దూరంగా ఉంటే తప్పకుండా వస్తుంది నిద్ర. ఎందుకు రాదు? జై శ్రీకృష్ణ. ఇంకొక విషయం మన మోడీ గారు చెప్పారు, ఇన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ, ఆర్థిక అన్ని రకాల వ్యవహారాలని కూడా చెట్టు ఎంత ఎదుగుతుంటే అంత గాలన్నట్టుగా, పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా, అలాగే మరి ఆయనకి ఎన్ని పనులండి. పడుకున్న 30 సెకండ్ల లోపు నిద్ర పడుతుందంట. చూడండి, ఇది అందరికీ సాధ్యమే. ప్రయత్నించాలి, దాని మీద ఫోకస్ చేయాలి, శ్రద్ధ పెట్టాలి, సరి చేసుకోవాలి. తప్పకుండా రిజల్ట్స్ మన సొంతం. జై శ్రీకృష్ణ.